హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ముఖ్యంగా వెజిటేరియన్స్ కోసం ఒక స్పెషల్గా ఒక ఐటెంని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. అదేంటంటే వెజ్ హలీం. మనం నార్మల్గా అయితే నాన్ వెజ్ హలీం తింటూ ఉంటాం కదా, కానీ ఇలా స్పెషల్గా చేశానన్నమాట వెజిటేరియన్స్ కోసం. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ముందుగా ఇలా ఒక బౌల్లో వాటర్ని వేడి పెట్టుకోండి. అవి కొద్దిగా వేడెక్కగానే అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసి, ఒక కప్పు సోయా చంక్స్ని వేసి ఒక 5 to 7 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. సోయా చంక్స్ అనేవి పూర్తిగా ఉడికిపోవాలి. ఇవి ఉడికేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 విలాచీలు, 7-8 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, పావు స్పూన్ సాజీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మినప్పప్పు ఒక స్పూన్ పెసరపప్పు, ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్స్ వరకు గోధుమ రవ్వ, అంటే లాప్సీ చేయడానికి యూస్ చేస్తుంటాం కదా, ఆ రవ్వను కూడా వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అది లేకపోయినట్లయితే గోధుమ పిండి యూస్ చేయండి. తర్వాత 5 ఆల్మండ్స్ వేసుకోండి. అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు వద్దనుకుంటే మీరు స్కిప్ చేయవచ్చు, అంతేకాని ఎక్కువ వేసుకోకండి, హలీం అనేది చేదైపోతుంది. తర్వాత ఒక స్పూన్ కందిపప్పు, 3 స్పూన్ల ఓట్స్ వేసుకోవాలి. ఇలా అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఓట్స్, గోధుమ రవ్వ మాత్రం 3 స్పూన్లు తీసుకోండి. తర్వాత వీటన్నింటినీ ఫైన్గా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని పక్కన ఉంచుకోండి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ ఉన్నాయి కదా, వాటిని చల్లటి నీళ్ళల్లో వేసి ఇలా వాటర్ అంతా గట్టిగా పిండేసుకోవాలి. వాటర్ అనేవి అస్సలు ఉండకూడదు, ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్ అంతా తీసేసేయాలి. ఇలా వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత ఈ సోయా చంక్స్ని మరి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఈ సోయా చంక్స్ని వేసేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్లా చేయకండి, ఇలా బరకగా ఉంటేనే హలీం అనేది తినడానికి బాగుంటుంది. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దీనిపైన మందపాటి గిన్నెను దేన్నైనా పెట్టుకోండి, లేదు అనుకుంటే ప్రెషర్ కుక్కర్ని కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక 2 ఫుల్ స్పూన్స్ గీ వేయండి. హలీంలో గీ అనేది ఎక్కువగానే పడుతుంది, ఎంత గీ వేస్తే హలీం అనేది అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో పిస్తా, కాజు, బాదం ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేంతవరకు కొంచెం వెయిట్ చేయండి. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక, అంటే కొద్దిగా క్రిస్పీగా అయిన వెంటనే ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేయండి. తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా గీలోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ ఉంది కదా, సోయాబీన్ చంక్స్ది, సో అది కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. దీన్ని మనం ఒక 5 to 7 మినిట్స్ పాటు నెయ్యిలోనే కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మిల్ మేకర్లో ఉండే రా స్మెల్ అంతా వెళ్ళిపోతుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మీకు పచ్చి వాసన వస్తుందన్నమాట కుక్ అయిన తర్వాత. సో కాబట్టి ఇలా మీరు నెయ్యిలోని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేయాలి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ 2 గ్లాసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, సో ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒకసారి ఇలా ఉండలు లేకుండా అంతా మిక్స్ అయిపోయే విధంగా ఇలా మిక్స్ చేసుకోండి.
ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి, అరకప్పు పాలు కూడా వేసేయండి. తర్వాత 7-8 పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేయండి. పుదీనా కూడా మరీ అంత ఎక్కువగా వేయకండి, హలీం అనేది పూర్తిగా పుదీనా ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఎక్కువగా వేస్తే. సో ఇవి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ అనేవి ఎంత ఎక్కువగా వేసుకుంటే హలీం అనేది అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా బ్రౌన్ ఆనియన్స్ని మరీ ఎక్కువగా కుక్ చేయకండి, చిన్న ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రోజ్ పెటల్స్, ఇవి ఆప్షనల్, మీకు మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇవి ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఉడుకు పట్టేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా ఉడుకు పట్టిన తర్వాత మాత్రమే కుక్కర్ లిడ్ పెట్టండి. కుక్కర్ లిడ్ పెట్టి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎక్కువ విజిల్స్ పెట్టినట్లయితే మీ హలీం అనేది మాడిపోతుంది. మీరు నార్మల్గా ప్యాన్లో కూడా కుక్ చేసుకోవచ్చు, కాకపోతే ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా విజిల్ అంతా పోయిన తర్వాత లిడ్ తీసి చూసినట్లయితే చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా అంత పైన తేలింది కదా, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక లెమన్ని జ్యూస్ పిండి ఇందులో వేసేసేయండి. వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి. అంతే, మనకు హలీం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసేసుకోవాలి. ఈ రెసిపీని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినేయచ్చు. పేస్ట్లా ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఎక్కువగా మనం కారం యూజ్ చేయలేం కదా, పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేసాం కాబట్టి అంత స్పైసీగా కూడా ఉండదు, ఈజీగానే డైజెస్ట్ అవుతుంది. ఇలా గార్నిష్ చేసుకోవడానికి పైనుంచి కొద్దిగా గీ వేసుకోండి మీకు కావాలనుకుంటే, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇలా బ్రౌన్ ఆనియన్స్తో, లెమన్ అండ్ కాజుతో ఇలా డెకరేట్ చేసేసుకోండి. అంతే, మనకు హలీం అనేది రెడీ అయిపోయింది. చికెన్, మటన్ హలీంని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే చికెన్ హలీం రెసిపీ నా ఛానల్లో ఉందండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మాత్రం ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.